ఫుట్బాల్ చరిత్రలో అరుదైన సంఘటనకు ఈ నెల 20న జరగనున్న ఫైనల్ మ్యాచ్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన ఒక చిన్నారి ప్రస్తుతం స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న ఫుట్బాలర్ తో ఫైట్ చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్? స్నానం చేయించుకున్న చిన్నారి ఎవరు? అసలు అతను స్నానం చేయించడానికి కారణం ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒకవైపు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, మరోవైపు స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్. ఫుట్బాల్లో ఒకరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్టార్ కాగా మరొకరు చిన్న వయసులోనే ఫుట్ గ్రౌండ్లో రికార్డులు సృష్టిస్తున్న స్పెయిన్ సంచలనం. వీరిద్దరూ 20న జరగనున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 ఫైనల్లో కప్ కోసం తలపడుతున్నారు. వీరిద్దరికీ సంబంధించిన మరో అరుదైన ఘటన కూడా ఫైనల్ వేదికగా చరిత్రకెక్కనుంది. 19 ఏళ్ల క్రితం అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ తన చేతులతో స్నానం చేయించాడు. ఇప్పుడు ప్రపంచ కప్ ఫైనల్లో ఆ చిన్నారి వరల్డ్ కప్లో మెస్సీ ప్రత్యర్థి. ఆ చిన్నారి మరెవరో కాదు, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్. మెస్సీ స్నానం చేయించిన నాటి చిన్నారి యమాల్ పెరిగి ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. ప్రస్తుతం ఫైనల్లో మెస్సీతో తలపడుతున్నాడు. 2007లో బార్సిలోనాలో నిర్వహించిన యూనిసెఫ్ కార్యక్రమం కోసం క్యాలెండర్ ఫోటోషూట్ జరిగింది. అందులో యువ మెస్సీ హాజరయ్యాడు. అప్పటికి కేవలం కొన్ని నెలల వయసున్న లామిన్ యమాల్కు స్నానం చేయిస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ సమయంలో ఈ చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ ఫుట్బాల్ స్టార్గా ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఫుట్బాల్ అంటే విపరీతంగా ఇష్టపడే ఆ చిన్నారి అంచెలంచెలుగా ఎదిగి స్పెయిన్ టీంలో చోటు దక్కించుకోవడమే కాదు, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ముప్పై 39 ఏళ్ల మెస్సీ తన కెరీర్ చివరి దశలో కూడా అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అర్జెంటీనాను వరుసగా 2వ ప్రపంచ కప్ గెలిపించే దిశగా కదులుతున్నాడు. 19 ఏళ్ల యమాల్ ఇప్పటికే బార్సిలోనా తరపున రికార్డులు క్రియేట్ చేశాడు. మరోవైపు స్పెయిన్ నేషనల్ టీంను యూరో కప్ ఛాంపియన్గా నిలిపాడు. ప్రస్తుతం ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్నాడు లామిన్ యమాల్. ఇద్దరు ఎడమకాలి వాడకంలో హేమాహేమీలు. మెస్సీ తన మ్యాజిక్ డ్రిబ్లింగ్, క్రియేటివిటీ, అద్భుతమైన పాసింగ్, స్కోరింగ్కు ఓ ఐకాన్గా నిలిచాడు. ఇక యమాల్ తన వేగం, ధైర్యం, క్రాస్లు, ప్రత్యర్థి ఊహించలేని బాల్ కంట్రోల్తో మెస్సీని మరిపిస్తాడు. మరి ఫైనల్లో సీనియారిటీ నెగ్గుతుందా లేక యంగ్ టాలెంట్ గెలుస్తుందా అనేది ఈ జనరేషనల్ మ్యాచ్తో తేలుతుంది.